వైఎస్ఆర్సీపీ ఈ స్థానిక ఉప ఎన్నికల్లో విజయఢంకా మోగించడంతో వినిపిస్తున్నటువంటి 10 పాయింట్లు ఇవే. ఏ రకంగా చూసినా జస్ట్ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, వార్డు మెంబర్లు, ఎందుకంటే ఉప సర్పంచ్ ఎన్నికలు కూడా జరిగాయి. అంటే వార్డు మెంబర్లు కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ కోసం బలంగా నిలబడ్డారు. ఏ రకంగా దాడులు చేస్తున్నారు, ఏ రకంగా దౌర్జన్యాలు చేస్తున్నారు, ఏ రకంగా ప్రలోభాలకు గురి చేస్తున్నారు, ఏ రకంగా కిడ్నాపులు చేస్తున్నారు, ఏ రకంగా పోలీసులు ఉపయోగించుకొని తమకు బలం లేకపోయినా ఏదో ఒక రకంగా ఆ పీఠాన్ని లేకపోతే ఆ పదవిని కొట్టేయాలనేటటువంటి కూటమి కుట్ర. మొన్నటికి మొన్న మున్సిపల్ ఎన్నికల్లో, కార్పొరేషన్ ఎన్నికల్లో మనం చూసాం. 0 టీడీపీ బలం 0 ఉన్నా సరే వాళ్ళు ఏదో ఒక రకంగా పదవులు లాక్కునేటటువంటి అడ్డదారుల్లో గెలుచుకునేటటువంటి ప్రయత్నాలు చేశారు. కొన్ని చోట్ల విజయం కూడా సాధించారు. కానీ ఏం జరిగిందో కానీ కొద్ది రోజుల్లోనే ఎంత మార్పు అంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, వార్డు మెంబర్లు ఎవ్వరూ కూడా కూటమికి భయపడలేదు, జడుచుకోలేదు. కేవలం గుండెల నిండా వైఎస్ఆర్సీపీ జెండానే నింపుకున్నారు. ఒకసారి ఆ రిజల్ట్ స్క్రీన్ పైన చూద్దాం. ఈరోజు ఒక స్థానం, నిన్న 50 స్థానాలకు, మొత్తం 51 స్థానాలకు జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి రిజల్ట్ ఒకసారి చూద్దాం స్క్రీన్ పైన. మొత్తం స్థానాలు 57 జరగాల్సి ఉంది సార్. నిన్న 50 జరిగాయి, ఈరోజు ఒకటి జరిగింది. ఎన్నికలు జరిగినవి 50, వాయిదా పడ్డవి 7, ఈరోజు ఒకటి జరిగింది. కాబట్టి మొత్తం ఎన్నికలు జరిగినవి 51 అవుతాయి. ఇందులో జెడ్పీ చైర్మన్ 1, అది వైఎస్ఆర్ జిల్లాకు సంబంధించి. అక్కడ టీడీపీకి బలం లేదు, ఏదో ఒక రకంగా లాక్కోవాలని చూశారు. వాళ్ళ ప్రలోభాలకు ఒక్కరు కూడా లొంగకపోవడంతో వెనకడుగు వేసి అట్నుంచి అటే వెళ్ళిపోయారు. అంటే ఏకగ్రీవంగా జెడ్పీ చైర్మన్ పదవిని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. జెడ్పీ చైర్మన్ 1 కాబట్టి దీన్ని పక్కన పెడదాం. ఇక ఎంపీపీలు మొత్తం 24. ఇందులో వైఎస్ఆర్సీపీ గెలుచుకుంది 18. వైఎస్ఆర్సీపీ గెలుచుకున్నది 18. టీడీపీకి దక్కినవి కేవలం 4. 100% స్ట్రైక్ రేట్ అని చెప్పుకునే జనసేనకు దక్కింది 1. ఇక బీజేపీకి ఇంకొకటి. నెక్స్ట్ వైస్ ఎంపీపీ మొత్తం స్థానాలు 17. ఇందులో వైఎస్ఆర్సీపీకి దక్కినవి 12. ఆ తరువాత వైఎస్ఆర్సీపీ నుంచి రెబల్గా పోటీ చేసి గెలుపొందారు ఒకరు, అది కూడా 1. అది కూడా సపరేట్గానే వేసుకుందాం, 13గా మనం తీసుకోవట్లేదు, రెబెల్ కాబట్టి అనుకుందాం. వైస్ ఎంపీపీకి సంబంధించి మొత్తం 17 స్థానాలకు పోటీలు జరిగితే 12 వైఎస్ఆర్సీపీ గెలుచుకుంది. రెబల్ ఒకరు గెలిచారు. టీడీపీ దక్కింది కేవలం 3. జనసేన 100% స్ట్రైక్ రేట్ ఉన్నటువంటి జనసేనకు వచ్చింది 1. ఇండిపెండెంట్ ఒకరు గెలిచారు. ఇక కోఆప్షన్ సభ్యులు 8 జరిగితే 8కి 8, 8కి 8 మొత్తం వైఎస్ఆర్సీపీకి వచ్చింది. టీడీపీకి దక్కింది 0, జనసేనకు దక్కింది 0, బీజేపీకి దక్కింది 0. కూటమిగా ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని దాడులు చేసినా, ఎన్ని దౌర్జన్యాలు చేసినా, ఎన్ని కిడ్నాపులు చేసినా, ఎన్ని నిర్బంధాలు చేసినా, ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా, ఎన్ని లక్షలు ఇస్తామని ప్రలోభ పెట్టినా, ఈ 4 ఏళ్ల పాటు 5 ఏళ్ల పాటు మీకు అసలు పొలిటికల్ లైఫ్ లేకుండా చేస్తామని బెదిరించినా ఎక్కడా జడుచుకోకుండా, ఎక్కడా భయపడకుండా నిలిచారు, బరిలో గెలిచారు. కేవలం వైఎస్ఆర్సీపీ జెండా గుండెల నిండా అన్నట్టుగా నిలబడ్డారు అంతే. వైఎస్ జగన్ అనేటటువంటి 3 అక్షరాల కోసం ఎంతలా నిలబడాలో ఒకసారి ఆలోచించుకోండి. ఈరోజు రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసు కదా మనకి. ఏ రకంగా తప్పుడు కేసులు పెడుతున్నారు, ఏ రకంగా అరెస్టులు జరుగుతున్నాయి, ఏ రకంగా అక్రమ కేసులు పెడుతున్నారు. ఇవన్నీ చూస్తున్న సమయంలో మొత్తం పోలీసు బలగాన్ని సైతం ఉపయోగించుకొని, నేను తర్వాత వినిపిస్తా మీకు, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు మనతో పాటు జాయిన్ అవుతారు. అక్కడ పోలీసు యంత్రాంగం ఎలా పనిచేసింది ఈ ఎన్నికల కోసం అనేది వారి నోటితో చెప్పించే ప్రయత్నం చేస్తాను. కానీ ఎంత దుర్మార్గంగా మొత్తం అధికారులు కూడా వ్యవహరిస్తున్న సమయంలో ఈ రిజల్ట్ రావడం అనేది చాలా గొప్ప విషయం, మామూలు విషయం కాదు. కూటమి కుట్రలకు తెర, ఫ్యాను తిరుగుతోంది గిరగిర, చాలా క్లియర్గా అర్థమైపోతోంది. ఇక కొన్ని మనకు వాయిదా పడినవి మొత్తం 57 అని చెప్పాను కదా, 57.
ఇందులో 51 స్థానాలకు ఈరోజు జరిగిన దాంతో పాటు ఒక్క స్థానానికి ఈరోజు జరిగింది, నిన్న 50 స్థానాలకు జరిగింది, మొత్తం 51 స్థానాలకు జరిగితే ఇక 6 వాయిదా పడ్డాయి. అందులో యలమంచిలి కడప జిల్లాకు సంబంధించి ఒకటి. ఇక్కడ ఎన్నికల అధికారులు మాకు ఆరోగ్యం బాగాలేదని వెళ్ళిపోయారు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది కాబట్టి. గుండెపోట్లు వస్తాయి వాళ్ళకి, అప్పటికప్పుడు ఊపిరాడకపోవడం, శ్వాస తీసుకోలేక ఇబ్బంది పడటం ఎన్నికల అధికారులు. రాష్ట్రంలో ఇవి కూడా జరిగాయి. పోలీసు బలగాలను ఉపయోగించుకోవడం, ప్రలోభ పెట్టడం, దౌర్జన్యాలు చేయడం, దాడులు చేయడం, కిడ్నాపులు చేయడం, నిర్బంధించడం, ఇవన్నీ పోతే ఆఖరికి ఎన్నికలు నిర్వహించేటటువంటి అధికారులకు కూడా ఆఖరి నిమిషంలో గుండెపోట్లు వస్తోంది, శ్వాస ఆడట్లేదు, బీపీ పెరిగిపోతోంది, ఊపిరి తిరగట్లేదు, సొమ్మసిల్లి పడిపోతున్నారు. అలా 2 వాయిదా పడ్డాయి. యలమంచిలి ఒకటి, కడప జిల్లాకు సంబంధించి ఒకటి. ఇక రామగిరి, ఇది బాయ్కాట్ చేశారు వైఎస్ఆర్సీపీ. ఎందుకంటే అక్కడ జరుగుతున్నటువంటి దాడులు, దౌర్జన్యాలు ఏ రకంగా ప్రలోభ పెడుతున్నారు, కిడ్నాపులు ఏ రకంగా చేస్తున్నారు, బెదిరిస్తున్నారు అనే దానికి సంబంధించి. అలాగే ఈ రామగిరి ఒకటి, గాండ్లపెంట, అత్తిలి, నర్సారావుపేట, ఈ 4 ఇప్పుడు వాయిదా పడ్డాయి. అత్తిలి, నర్సారావుపేట వచ్చి వైస్ ఎంపీపీకి సంబంధించినటువంటి ఎన్నిక జరగాల్సి ఉంది, ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. నేను ఒకటి చూపిస్తాను సార్, ఒక విజువల్ చూపిస్తాను. నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు హ్యాట్స్ ఆఫ్ అన్నారు కదా. ఎందుకు హ్యాట్స్ ఆఫ్ అన్నారంటే, ఒకసారి ఒక దృశ్యాన్ని చూపించండి. సృజన అనేటటువంటి ఎంపీటీసీ, టీడీపీకి సంబంధించినటువంటి ఎంపీటీసీలు నాయకులు ఆఖరికి కీచకుల్లా మారి ఆమె చున్నీ లాగుతున్నా ఏ మాత్రం వెరవకుండా, ఏ మాత్రం భయపడకుండా, చేయి దించమని ఎంతలా బలవంత పెట్టినా, ప్రలోభ పెట్టినా, బెదిరించినా, భయపెట్టినా నిర్బంధించారు కూడా ఆ అమ్మాయిని. అయినా ధైర్యంగా పాల్గొంది ఎన్నికలో. పాల్గొని అక్కడ చూస్తున్నారా, ఒక్కసారి ఆ దృశ్యాలు చూడండి. 2 ఎంపీపీలు, ఒక వైస్ ఎంపీపీ కోఆప్షన్, 4 ఉప సర్పంచ్ పదవులకు ప్రకాశం జిల్లాలో ఎన్నికలు జరిగాయి సార్. ఇందులో ఈ అమ్మాయి సృజన వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి ఆళ్ల సుబ్బమ్మకు మద్దతుగా చేయెత్తింది. దీంతో మాజీ ఎంపీపీ కోట్ల సుబ్బారెడ్డి ఆమె చున్నీ పట్టుకొని లాగినటువంటి దృశ్యాలు ఈరోజు రాష్ట్రమంతా చూస్తోంది. ఇలాంటివి కూడా జరుగుతాయా? గట్టిగా అరుస్తూ ఆమెను గద్దించి భయపెట్టాలని చూసినా సరే అక్కడి నుంచి ధైర్యంగా ముందుకొచ్చింది. ఎవరి కోసం నిలబడింది? పార్టీ కోసం నిలబడింది, పార్టీ సిద్ధాంతాల కోసం నిలబడింది. ప్రజలు గెలిపించారు, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలనే ఆలోచనతో నిలబడింది. ఈరోజు 5 ఏళ్ల పాటు పదవులు అనుభవించి పార్టీ ఓడిపోగానే పక్క పార్టీలోకి జంప్ అయిపోతున్న వాళ్ళు, ప్రలోభాలకో, వ్యాపారాల కోసమో, లేకపోతే ప్రలోభాలకు లొంగో, అది కాకపోతే బెదిరింపులకు భయపడో వెళ్ళిపోతున్నటువంటి నాయకులు, లీడర్లందరూ ఒక్కసారి చూడండి. ఆ అమ్మాయిని చూసి అయినా సరే మనం ఆలోచించాలి. ఈరోజు ఏ పార్టీ అయినా సరే, ఏ పార్టీకైనా సరే ఇలాంటి కార్యకర్తలు, ఇలాంటి నాయకులు, ఇలాంటి లీడర్లే కావాలి. ఇలా నిలబడగలగాలి. పిలిచి పదవులు ఇచ్చి 5 ఏళ్ల పాటు అనుభవించమని చెప్తే వ్యాపారాలు చేసుకోవడానికో, ప్రలోభాలకు లొంగో, బెదిరింపులకు భయపడో ఈరోజు పార్టీ వదిలిపోతున్నారు. వెళ్ళిపోవచ్చు కదా, ఆ అమ్మాయి కూడా వెళ్ళిపోవచ్చు. ఆ అమ్మాయి కూడా చాలా ఆఫర్లు ఇచ్చుంటారు, లేదా భయపెట్టుంటారు, నిర్బంధించారట 2 డేస్ బయట రానికుండా. మరి ధైర్యంగా ఎలా నిలబడింది? ఏ పార్టీకైనా నేను చెప్పేది, వైఎస్ఆర్సీపీ అని కాదు, ఏ పార్టీలోనైనా పార్టీ ఓడిపోయిందనో, ఇతర పార్టీలో పదవులు దక్కుతాయనో, నిన్న మొన్నటి వరకు పదవులు అనుభవించి జంప్ చేసి వెళ్ళిపోతున్న వాళ్ళందరూ కూడా ఇలాంటి వాళ్ళను చూసి నేర్చుకోవాలి. ఆయా రాజకీయ పార్టీలు కూడా తెలుసుకోవాలి. నేను వైఎస్ఆర్సీపీతో సహా అన్ని రాజకీయ పార్టీలకు చెబుతున్నా, ఎలాంటి వాళ్ళు మన పార్టీలకు కావాలి, ఏ రకంగా కమిట్మెంట్తో పనిచేసే వాళ్ళు కావాలి, నిజమైన నాయకులు, పార్టీని ప్రేమించేవాళ్ళు, అభిమానించేవాళ్ళు, పార్టీ కోసం ఎందాకైనా నిలబడేవాళ్ళు ఎవరున్నారో పార్టీలు కూడా గుర్తించాలి. అలాంటి వాళ్ళకే నిజంగా టికెట్లు ఇవ్వాలి, పదవులు ఇవ్వాలి. ఇలాంటి వాళ్ళు, నేను ఒక ఎగ్జాంపుల్ మాత్రమే, అమ్మాయి సృజన అనే అమ్మాయిని ఒక ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను అంతే. రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది నిలబడ్డారు కాబట్టే ఈరోజు వైఎస్ఆర్సీపీ ఈ స్థాయిలో ఫలితాలు సాధించగలిగింది. మొత్తం 57 స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే 51 స్థానాలకు ఎన్నికలు జరిగాయి, 6 వాయిదా పడ్డాయి. అందులో వైఎస్ఆర్సీపీ 39 స్థానాలు గెలుచుకుంది. ఇక టీడీపీ, జనసేన, బీజేపీ, ఇండిపెండెంట్ అందరూ కలిసి 11.
11 సార్. 7 టీడీపీ, 2 జనసేన, 1 బీజేపీ, 1 ఇండిపెండెంట్తో కలిపితే వాళ్ళకు వచ్చింది 11. అధికారం చేతిలో ఉండి 9 నెలలు తిరగకుండానే వారికి దక్కినవి అడ్డదారిలో దక్కించుకునే కొన్ని మనం చూసాం. అవి పక్కన పెడితే వారికి వచ్చింది కేవలం 11. ఇది పరిస్థితి.